ఈ సెషన్లో బాబిన్ వైండింగ్ ఇంకా లోడింగ్ గురించి తెలుసుకుందాం. ఈ సెషన్ ముగిసేసరికి మీరు కుట్టు మెషిన్ యొక్క దిగువ భాగాన్ని థ్రెడ్ చేయడం, దిగువ థ్రెడ్ను బాబిన్లోకి ఎక్కించడం గురించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు కుట్టు మెషిన్ యొక్క దిగువ భాగాన్ని థ్రెడ్ చేయడం గురించి మనం గుర్తు చేసుకుందాం. బాబిన్ కేస్ లాచ్ పై ఉన్న బాబిన్ కేస్ను లాగి తీయండి. కేసు నుండి బాబిన్ను తీసి థ్రెడ్ని చుట్టండి. బాబిన్ని తిరిగి బాబిన్ కేసుకు ఉంచండి. అలాగే చిన్న స్లాట్ ద్వారా కనీసం 4 అంగుళాల పొడవు గల థ్రెడ్ను బయటకు లాగండి. షటిల్ లోపల బాబిన్ కేసును చొప్పించిన తర్వాత కేస్ లాక్ చేయబడిందని దాని లాకింగ్ సౌండ్ని విని నిర్ధారించుకోండి. నీడిల్ ద్వారా బాబిన్ యొక్క థ్రెడ్ను తీయడానికి బ్యాలెన్స్ వీల్ని ముందుకు తిప్పి మెషిన్ని ప్రారంభించండి. ఎగువ దిగువ థ్రెడ్ను కలిసి 4 అంగుళాలు యువతలకు లాగండి. బాబిన్ వైండర్ మరియు బాబిన్ కేస్ ఫంక్షన్స్ ని రివైండ్ చేద్దాం. బాబిన్ వైండర్ బాబిన్ పై థ్రెడ్ వైండింగ్ ని సులభతరం చేస్తుంది. కొన్ని బాబిన్ నిండినప్పుడు ఆటోమేటిక్గా ఆగిపోతాయి. నీడిల్ బాబిన్ ఛాంబర్లోకి దిగినప్పుడు బాబిన్ కేస్ టాప్ థ్రెడ్ను పట్టుకోవడానికి వీలైన స్థానానికి కదులుతుంది. సరిగా కుట్టుపడేలా చేస్తుంది. బాబిన్ను తీయడానికి కొన్ని దశలున్నాయి. మొదటగా షటిల్ కవర్ను తీయండి. అప్పుడు బాబిన్ కేసింగ్ను బయటకు తీయండి. కేసింగ్ నుండి బాబిన్ తొలగించండి. థ్రెడ్ ఎలా సిద్ధం చేయాలో చూద్దాం. స్పూల్ పిన్ను కనుగొనండి. థ్రెడ్ విప్పండి. స్పూల్ పిన్ పై థ్రెడ్ స్పూల్ ఉంచండి. థ్రెడ్ గైడ్ ద్వారా మీ థ్రెడ్ కొసను స్లైడ్ చేయండి. మెషిన్ యొక్క టెన్షన్ డిస్క్ ని గుర్తించండి. టెన్షన్ డిస్క్ చుట్టూ థ్రెడ్ని ఒకసారి చుట్టండి. బాబిన్కు థ్రెడ్ చుట్టే దశలు. బాబిన్ను థ్రెడ్ చేయండి. బాబిన్ వైండర్ను కనుగొనండి. వైండర్పై బాబిన్ ఉంచండి. బాబిన్ వైండర్ను లాక్ చేయండి. థ్రెడ్ చివర పట్టుకోండి. ఫుట్ పెడల్ని తొక్కండి. బాబిన్ను థ్రెడ్తో నింపండి. థ్రెడ్ కట్ చేయండి. బాబిన్ వైండర్ను తిరిగి ప్రారంభ స్థానానికి నెట్టండి. వైండర్ నుండి బాబిన్ తొలగించండి. కొన్ని పనులు చేయడం ద్వారా మీ అవగాహనను పరీక్షించుకోండి. దీనికోసం మీకు సింగిల్ నీడిల్ లాక్ స్టిచ్ మెషిన్, బాబిన్, బాబిన్ కేస్ ఇంకా థ్రెడ్ అవసరం. దిగువ థ్రెడ్ను బాబిన్కు థ్రెడ్ చేయడం మొదటి పని. దాన్ని బాబిన్ కేసులోకి చొప్పించండి. బాబిన్ను ఎడమ చేతి వైపు పట్టుకోండి. తద్వారా థ్రెడ్ కుడివైపుకు తిరుగుతుంది. బాబిన్ను బాబిన్ కేసులోకి చొప్పించండి. స్లాట్ ద్వారా టెన్షన్ స్ప్రింగ్ కిందకు థ్రెడ్ను పాస్ చేయండి. టెన్షన్ స్ప్రింగ్ చివరిలో రంధ్రం ద్వారా థ్రెడ్ను బయటకు తీయండి. థ్రెడ్ లాగినప్పుడు బాబిన్ సవ్యదిశలో తిరుగుతుందో లేదో తనిఖీ చేయండి. బాబిన్ కేసులోని లాచ్ ఎత్తి రోటరీ హుక్లో కేస్ని పెట్టండి. రెండవ పని బాబిన్కు దిగువ థ్రెడ్ను మూసివేయడం. పవర్ స్విచ్ ఆన్ చేయండి. బాబిన్ను బాబిన్ వైండర్ షాఫ్ట్ పై ఉంచండి. బాబిన్ ప్రెసర్ని పూర్తిగా కిందికి నొక్కండి. బాణం సూచించిన దిశలో బాబిన్ చుట్టూ థ్రెడ్ను చాలాసార్లు వైండ్ చేయండి. ట్రెడిల్ను నొక్కండి. ఆపై దిగువ థ్రెడ్ వైండింగ్ ప్రారంభమవుతుంది. దిగువ థ్రెడ్ యొక్క వైండింగ్ పూర్తయ్యాక బాబిన్ను తీసివేసి థ్రెడ్ను కత్తిరించండి. థ్రెడ్ను సమానంగా చుట్టలేకపోతే స్క్రూను విప్పి బాబిన్ వైండర్ గైడ్ను ఎడమ లేదా కుడి పక్కకి కదపండి. మరింత థ్రెడ్ను చుట్టడానికి స్క్రూను అడ్జస్ట్ చేసి బిగించండి. బాబిన్పై చుట్టి ఉన్న థ్రెడ్ మొత్తం బాబిన్ సామర్థ్యంలో గరిష్టంగా 80% వరకు ఉండవచ్చు. మనం బాబిన్ వైండింగ్ మరియు లోడింగ్ పై ఈ సెషన్ ముగింపుకి చేరుకున్నాం. ఇప్పటి వరకు మీరు కుట్టు మెషిన్ యొక్క దిగువ భాగాన్ని థ్రెడ్ చేయడం, బాబిన్ను దిగువ థ్రెడ్తో చుట్టడం గురించి తెలుసుకున్నారు.